అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఉదయకాల మన ధ్యానాంశము చెర నుండి రప్పించాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తనలు 85వ కీర్తన 1వ వచనం చదువుకుందాం. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. ఉదయకాల వేళలో ఎలాగో ప్రతి దినము కూడా ఆయన సన్నిధిలో చేరి గనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి మనం ఎంతగానో మనం స్తుతులు చెల్లించవలసిన వారముగా ఉంటున్నాం. ఎందుకంటే ఈ దినమున సమయంలో చూడక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నన్ను సజీవ లెక్కలో ఉంచి సజీవుడైనటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చదువుకున్నటువంటి ఈ లేఖన భాగంలో చెర నుండి అనే మాట మనం చూస్తున్నాం. చెర నుండి విడిపించాడు. యెహోవా, నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. ఈ కీర్తనను కోరాహు కుమారులు వ్రాసినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈ కీర్తనలో దేవుని యొక్క కృపను గూర్చి మరి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన వారి పట్ల కటాక్షము చూపించాడు. ఎట్లా అనగా చెరలో ఉన్నటువంటి వారిని వెనుకకు రప్పించాడు. ఇశ్రాయేలీయులు వారు చేసిన తప్పిదములను బట్టి లేక అపరాధములను బట్టి దేవుడు వారిని బబులోను చెరకు అప్పగించాడు. అయితే 78వ కీర్తన 61వ వచనంలో మనం గమనించినట్లయితే 78వ కీర్తన 61వ వచనంలో ఆయన తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించను అని చెప్పేసి చూస్తుంటున్నాం. తన బలమును, చెరకును, తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించాడు. అయితే ఆయన అప్పగించాడు, కానీ వారు ఎల్లకాలము చెరలో ఉండేలా దేవుడు చేయలేదు. కానీ వారి మీద ఏం చూపించాడు అంటే కటాక్షము చూపించాడు. వారిని మరలా చెర నుండి వెనుకకు రప్పించినట్లుగా మనము చూస్తాం. 80వ కీర్తన 3వ వచనంలో చూస్తే, దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయుము అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనిస్తే 1వ వచనంలో, ఇశ్రాయేలులకు కాపరి చెవియొగ్గుము, మందవలే యోసేపును నడిపించువాడా, కెరూబుల మీద ఆసీనుడమైన వాడా ప్రకాశింపము అంటూ అక్కడ 3వ వచనంలో చూస్తే, దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించు, మేము రక్షణ నొందునట్లు నిముఖ కాంతి ప్రకాశింపచేయమని చెప్పేసి మనము చూస్తుంటాం. అందుని బట్టి ఆ విడిపించినటువంటి ఆ దేవుణ్ణి, రక్షించినటువంటి దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించాలి. 14వ కీర్తన 7వ వచనంలో కూడా గమనించినట్లయితే 14వ కీర్తన 7వ వచనంలో, సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక, యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును అని చెప్పేసి చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా గమనిస్తే ఎల్లకాలము వారిని అక్కడ ఉంచినట్లుగా లేదు, కానీ తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించాడు, ఆనందించాడు, ఇశ్రాయేలు సంతోషించాడు కదా. అక్కడ మనం చూస్తుంటున్నాం. 53వ కీర్తనలో కూడా మనం గమనించినట్లయితే 53వ కీర్తన 6వ వచనం, 53వ కీర్తన
6వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, సియోనులో నుండి ఇశ్రాయేలునకు కలుగును రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించున్నప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును అనే మాట ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఎల్లకాలము అక్కడ ఉంచిన వాడు కాదు, ఆయన బలము ప్రభావముల చిహ్నం అయితే మరి భూమిపై ఆయన మహిమను వెల్లడి అయిన స్థలము, ఆ సన్నిధి గుడారములో ఉన్న నిబంధన మందసము అయితే తన ప్రజల పాపము కారణంగా దాన్ని వారి శత్రువుల చేతిలో పడేలా చేశాడు ఆయన. అయినా కూడా అక్కడ నుంచి మళ్ళీ దాన్ని తీసుకురావడానికి కూడా మరి దేవుడు కృప చూపించాడు. ఎంత గొప్ప దేవుడు! వారినే కాదు, అట్టి చెరలో ఉన్నటువంటి వారినే కాదు విడిపించింది, నన్ను కూడా ఆయన నన్ను విడిపించాడు. ఆయన ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మరలా 3వ దినమున మృత్యుంజయుడు తనకి పార్శ్వంలో కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఎల్లకాలము చెరలో ఉండే వాళ్ళని ఎల్లకాలం అక్కడ ఉంచకుండా వారిని దేవుడు మరి తీసుకొని వచ్చిన వాడుగా చూస్తున్నాం. వారి పట్ల ఎన్నో మేళ్ళు చేశాడు. ఇశ్రాయేలు పట్ల వారి 6 నెలల్లో నడిపించాడు. ఆహారాన్ని మరి మన్నా మరి ఆయన అరణ్యంలో మన్నాను కురిపించాడు, ఆహారం కదా. అంతేకాదు కానీ నీరు వారికి మరి ఇచ్చాడు. మరి 6 నెలలు నడిపించాడు. ఎంత గొప్ప దేవుడు! ఎన్నో మార్లు మరి శనిగారు గొనిగారు, కానీ అయినా కూడా మరి సహనము మరి కలిగినటువంటి ఆ గొప్ప దేవాతి దేవుడు వారి ఎడల ఎంతగానో కృప చూపించాడు. ఆయన ఎంతగానో మరి వాళ్ళ మీద ప్రేమ చూపించాడు. వారి మీదనే కాదు, నీ పట్ల నా పట్ల కూడా కృప చూపించినటువంటి దేవుడు, కృప కలిగిన దేవుడు, కృపాసత్య సంపూర్ణటువంటి దేవుణ్ణి ఉదయకాల వేళలో మరి స్తుతించి గణపరచవలసిన వారముగా ఉంటున్న దేవుడి కొద్ది లేఖనాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవు, గొప్ప దేవుడవు, అద్వితీయుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడవు తండ్రి. మీ ప్రేమ, మీ కృప, మీ జాలి మా పట్ల ఉంచినందుకే మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగానే కాదు ప్రభు, మమ్మల్ని కూడా మరి ఐగుప్తునే అరణ్యమనే లోకంలో ఉన్నటువంటి మమ్మల్ని కూడా నువ్వు విడిపించి మాకు మోక్ష మార్గం ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఇంత కృప చూపించినటువంటి మిమ్మల్ని ఉదయకాల వేళలో స్తుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు, మా ప్రాణ విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.